ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ప్రార్థనకు సంబంధించిన ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేసే వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. కీర్తనలు 99:6. యెహోవాకు మొర్పెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. ఈ ఒక్క వాక్యంలో ప్రార్థన, విశ్వాసం, సమాధానం మూడు దాగి ఉన్నాయి. ప్రియులారా, ఈ వాక్యంలో ముందుగా చెప్పబడినవారు ఎవరు? మోషే, అహరోను, సమూయేలు. వీరు సాధారణ మనుషులు కాదు, దేవునితో సమీపంగా నడిచినవారు, ప్రార్థనలో నిలిచినవారు. వారికి ఒక ప్రత్యేకత ఉంది. వారు యెహోవాకు మొర్పెట్టారు. మొరపెట్టగా అనే మాట అర్థం. మొరపెట్టడం అంటే సాధారణంగా మాటలు పలకడం కాదు, హృదయపు లోతు నుండి పిలుపు, కన్నీళ్లతో కూడిన ప్రార్థన, పూర్తిగా దేవునిపై ఆధారపడటం. మనుషులు సహాయం చేయలేని స్థితిలో దేవుని వైపు చూసినప్పుడు అదే మొరపెట్టడం. ఆయన ఉత్తరమిచ్చెను. ఇది ఎంత ధైర్యం ఇచ్చే మాట తెలుసా? దేవుడు వినేవాడు, దేవుడు స్పందించేవాడు, దేవుడు మౌనంగా ఉండడు. సమాధానం వెంటనే రావచ్చు, కొంత ఆలస్యంగా రావచ్చు, మన ఊహకి భిన్నంగా రావచ్చు, కానీ ఒక విషయానికి ఖచ్చితం, ఆయన ఉత్తరం ఇస్తాడు. ప్రియులారా, ఈ రోజు మీరు ఏ విషయమై మొరపెడుతున్నారు? ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, ఆర్థిక భారం, భవిష్యత్తు భయం. దేవుడు అప్పట్లో విన్నాడు, ఈ రోజు వింటున్నాడు, రేపు కూడా వింటాడు. ప్రార్థన ఆపవద్దు, మొరపెట్టడం విడిచిపెట్టవద్దు. మనము చాలాసార్లు అంటాం, ప్రార్థిస్తున్నాను, కానీ సమాధానం రావట్లేదు. గుర్తుంచుకోండి, మౌనం అంటే తిరస్కారం కాదు, ఆలస్యం అంటే నిరాకరణ కాదు. దేవుని సమయం సంపూర్ణమైనది. ప్రార్థన. ప్రభువైన యెహోవా, నీవు మొరపెట్టిన వారికి ఉత్తరం ఇచ్చే దేవుడవని మేము నమ్ముతున్నాము. ఈ రోజు మా ప్రార్థనలను నీవు వినుము ప్రభువా. నీ చిత్తానుసారంగా మాకు సమాధానం దయచేయుము. మా విశ్వాసాన్ని బలపరచుము. ప్రార్థనలో నిలిచే కృపను మాకు ఇవ్వుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమెన్. ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కోసం ప్రార్థించాలంటే కామెంట్లో ప్రార్థన అని రాయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.